జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసే ఈ పరీక్షలు బుధవారం నుంచే ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 24, 27, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ 2024 ఎగ్జామ్ కోసం సన్నద్ధమైన విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్ https://jemain.nta.ac.in వెబ్సైట్ నుంచి ఎప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలని ఎన్టీఏ సూచించింది. బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం బుధవారం జరిగే పేపర్ 2 పరీక్ష రాసే విద్యార్థులకు అడ్మిట్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. విద్యార్థులకు పలు కీలక సూచనలు కూడా చేసింది. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేటప్పుడు ఏవేవి మర్చిపోకూడదో తెలియజేసింది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా తమ అడ్మిట్ కార్డును వెంట తీసుకువెళ్లాలి. ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష రాసే విద్యార్థులు తమ ధృవీకరణను తెలిపే ఫోటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకువెళ్లడం తప్పనిసరి. పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డ్, అభ్యర్థి ఫోటో ఉన్న బ్యాంకు పాస్ పుస్తకం, వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకువెళ్లాలి. పరీక్షా కేంద్రానికి పాస్పోర్ట్ సైజు ఫోటోను తీసుకువెళ్లడం మర్చిపోవద్దు. మీరు ఆన్లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్లోడ్ చేసిన ఫోటోను ఎగ్జామ్ సెంటర్కు తీసుకువెళ్లాలి. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్పై అతికించాల్సి ఉంటుంది. ఇక విద్యార్థులు ట్రాన్స్పరెంట్గా ఉండే బాల్ పాయింట్ పెన్ను తీసుకువెళ్లాలి. అలాగే దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసు ధృవీకరించిన సర్టిఫికెట్ను తీసుకువెళ్లాలి. ఇక పై వాటితో పాటు ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ను తీసుకువెళ్లొచ్చు. అలాగే మధుమేహంతో బాధపడే విద్యార్థులైతే షుగర్ టాబ్లెట్స్, పండ్లు వంటివి తీసుకెళ్లే అవకాశం కల్పించారు. ఇక మరికొన్ని ముఖ్యమైన సూచనలు కూడా చేశారు. అవేంటంటే, మీ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనల్ని క్షుణ్ణంగా చదువుకోవాలి. పరీక్షా సమయానికి 2 గంటల ముందుగానే చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్షా కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాలి. పరీక్షా హాలు తెరవగానే మీకు కేటాయించిన సీట్లో కూర్చొని అన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఇక ట్రాఫిక్ జామ్, రైల్, బస్ ఆలస్యం వంటి కారణాల వల్ల పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోకపోతే అక్కడ ఇన్విజిలేటర్లు ఇచ్చే ముఖ్యమైన సూచనల్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ఆలస్యానికి ఎన్టీఏ బాధ్యత వహించదు. అలాగే ఏదైనా సాంకేతిక సాయం, ఎమర్జెన్సీ, పరీక్షకు సంబంధించి ఇబ్బంది ఎదురైతే సెంటర్ సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్ను సంప్రదించవచ్చు. పరీక్షా కేంద్రంలో ఇచ్చే రఫ్ షీట్లపైనే క్యాలిక్యులేషన్స్ను, రైటింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రఫ్ షీట్లను ఖచ్చితంగా ఇన్విజిలేటర్కు అందజేయాలి. ఇక పరీక్షలకు ముందు రోజు కొత్త టాపిక్స్ను కవర్ చేసేందుకు ప్రయత్నించద్దు. దానివల్ల విద్యార్థుల ఒత్తిడి, ఆందోళన స్థాయి పెరుగుతుంది. పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు ఖచ్చితంగా వెంట తీసుకువెళ్లాల్సిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి. ఇక పరీక్షా కేంద్రం ఎక్కడో ముందుగానే సరిచూసుకొని లొకేషన్, అక్కడి పరిసరాల గురించి తెలుసుకోవటం మంచిది. చిరుతిళ్ళు, జామెంట్రీ, పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్స్, పేపర్లు, స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిల్స్, మొబైల్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, మైక్రోఫోన్స్, పేజర్, క్యాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, గ్యాడ్జెట్లు, పరికరాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. ఎక్కువ పాకెట్స్ ఉన్న దుస్తులు వేసుకోకూడదు. వీటితో పాటు హ్యాండ్ బ్యాగ్లు, పర్సులు, నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి నిషేధం. శాండ్విచ్ వంటి ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు. వీటన్నిటినీ ఖచ్చితంగా పరీక్ష రాసేవారు చూసుకొని గుర్తుపెట్టుకొని వెళ్లాల్సి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.